అమ్మాయి నక్షత్రం ప్రకారం కానీ అబ్బాయి నక్షత్రం ప్రకారం కానీ, లేదంటే అమ్మాయి నామ అక్షరాన్ని బట్టి కానీ అబ్బాయి నామ అక్షరాన్ని బట్టి కానీ మ్యాచింగ్కి సంబంధించి కనుక మనం చూసినప్పుడు ఎన్ని గుణాలు కలుస్తున్నాయి, ఎన్ని గుణగణాలు కలవట్లేదు, ఎన్ని గుణగణాలు కలుస్తున్నాయి అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు మనకేం తెలుస్తుందంటే వీరిద్దరికి మ్యారేజ్ చేస్తే వీరి మ్యారేజ్ లైఫ్ ఇలా ఉంటుంది, బాగుంటుంది, బాగుండదు, చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఒకటే చెప్తున్నాను, శాస్త్రం శాస్త్రమే. శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు. శాస్త్రం చెప్పేవాళ్ళు తప్పు చెప్తారు. అప్పటికైనా ఇప్పటికైనా పంచభూతాలు ఉన్నది ఎంత వాస్తవమో, మన తాతలు తండ్రులు ముత్తాతలు పితృదేవతలు ఉన్నటువంటి ఎంత వాస్తవమో, వాస్తు శాస్త్రం కానీ జ్యోతిష శాస్త్రం కానీ పురాణాలు కానీ ఇతిహాసం ఇవన్నీ భగవంతుడైనా సరే ఉన్నది అంత వాస్తవం.